Hi viewers, welcome to our channel. నేను మీ రాజేష్. సో ప్రతిసారిలా ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్ అయితే తీసుకొచ్చా. సో ఈయన వీడియోలు చూస్తుంటే అబ్బా నిజమా అనేటట్లే ఉంటాయి. బట్ చూస్తే కాస్త గ్యాప్ ఇచ్చి ఇది నేను అంటారు. సో నిజంగా చాలా అంటే చాలా ఫన్నీగా ఉంటాయి, మీ అందరికీ తెలుసు. సో జోస్ క్రియేషన్స్ ఇంకా తిరిగేలేదే లేదు. ఇప్పుడు ఒక వ్యక్తి ఎదుగుతున్నాడంటే సో వాడిని ఎవరైనా అడిగితే అరే ఇది ఎలా వచ్చిందిరా అంటే ఎలాగ వచ్చిందిలేరా నీకు తెలియదు అర్థం కాదు అని చెప్పరు జనరల్ గా. సో ఎవరికైనా ఉంటది, నాలాగే ఇంకెవడు ఎదిగిపోకూడదు ఎవడో ఉండదు. బట్ స్టార్టింగ్ లో నీకు అలా అనిపించలేదు అలాగే చేస్తున్నంటారు మళ్ళీ నా ఫేమే అడికి వస్తుందేమో అని? అలా ఏం అనిపించలేదు. చాలా మంది బాగా నాకంటే ఇంకా బాగా చేస్తున్నారు. సో నాకైతే అలా ఏం అనిపించలేదు. కొన్ని వీడియోస్ అంటే ఇప్పుడు మనం ఏంటంటే ట్రెండ్ లో ఉన్న మూవీవి తీసుకుంటాం ఎక్కువగా, ఎందుకంటే ఆడియన్స్ కూడా దాన్ని ఎక్కువ యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు ఉన్నది గేమ్ చేంజర్ గురించి మనం ఉంది, మనం రీసెంట్ గా ఒక వీడియో పెట్టి. సో అంటే వాళ్ళంతా సీసీ వర్క్ చేసి అంత దీనిగా గ్రాండ్ గా చేసి చాలా హార్డ్ వర్క్ ఉంటది. దాన్ని మీరు సింపుల్ గా ఆ పక్కన ఉండేటట్లు ఆ కింద చెరిపేటట్లు ఉంటాయి. సింపుల్ గా ఎలా దాన్ని యాడ్ చేస్తారు? నేను ఫస్ట్ మూవీ షూటింగ్ చూసి షాక్ అయిపోయా. అంటే నేను అప్పటి వరకు అంత స్కేల్లో చూడలేదు. నేను షార్ట్ ఫిల్మ్స్ అంటే మా ఇంట్లో కూడా పెద్ద కెమెరాలు కాదు, ఫోన్ లోనే తీసేది నేను కూడా. పైగా ఫస్ట్ సీన్ ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ అంటే నాకు నార్మల్ నేను వీడియోస్ నేను మా ఇంటికాడ చేస్తున్నప్పుడు నేను అక్కడనే చేసుకుంటా యాక్టింగ్. ట్రైపోర్షన్ పెట్టుకుని ఇలా ట్రైపోర్షన్ పెట్టుకొని కెమెరా పెట్టుకొని నేను అక్కడనే యాక్టింగ్ చేస్తా. ఎవరైనా వచ్చి చూస్తే నాకు సిగ్గు యాక్టింగ్ కదా, నాకు భయం. ఎందుకు ఇంటర్వ్యూ రాంది నేను, నాకు అందుకే సిగ్గు. ఓకే. అలాంటిది ఆ రోజు నలుగురు యాక్టర్స్, పెద్ద యాక్టర్స్ ఎదురుగా, సూర్య అనే యాక్టర్ పెద్ద ఆర్టిస్ట్ ఆయన ఎదురుగా ఉంటాడు. నా డైలాగ్ చెప్పాలి, చుట్టూ చూస్తున్నారు నన్ను చాలా మంది. నాకు కాలు వణికిపోయినాయి. ఏం చేసినా ఇటు కమెడియన్ రా, ఇటు తోపురా, తురుమురా అంటారు. బట్ విలేజ్ వరకు చేస్తున్నప్పుడు ఇడు కామెడీకి చేస్తాడు ఇడు అంటే కొంచెం కించపరిచే మాటలు ఎలా ఉంటాయి అనమాట. మీకు అలా మీ విలేజ్ సైడ్ మీ సరౌండ్ లో ఉంది? మా విలేజ్ సైడ్ అసలు పట్టించుకోరు. నేను ఎవరిని పట్టించుకొని ఎవరు నన్ను పట్టించుకోరు. సో అలాంటి వాళ్ళు ఉంటారు. నేను వీడియో చేసినప్పుడు తొంగి చూస్తుంటాను మిది మీద, ఆంటీలు అవ్వలు వీళ్ళంతా తొంగి చూస్తుంటారు. గ్రీన్ స్క్రీన్ సెటప్ చేసుకుని చేస్తుంటే వాళ్ళు విచిత్రంగా ఉంటుంది వాళ్ళకి చూసేటప్పుడు. మీకు ఫస్ట్ సిగ్గు కదా? నాకు సిగ్గు. నేను అందుకే హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ప్రతిసారిలా ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్ని అయితే తీసుకొచ్చా. సో ఈయన వీడియోలు చూస్తుంటే అబ్బా నిజమా అనేటట్లే ఉంటాయి. బట్ చూస్తే కాస్త గ్యాప్ ఇచ్చి ఇది నేను అంటారు. సో నిజంగా చాలా అంటే చాలా ఫన్నీగా ఉంటాయి, మీ అందరికీ తెలుసు. సో జోస్ క్రియేషన్స్ అయితే విఎఫ్ఎక్స్ అనేవి మూవీల్లోనే వాడతారు పెద్ద పెద్దవి అనేదానికి. ఎలా వాడాలి అసలు ఏంటి అనేది క్రియేటివ్ సింపుల్గా అంటే పల్లెటూరులో ఉన్న వాళ్ళకి కూడా అర్థమయ్యేటట్లు చెప్పే వ్యక్తి. సో ఈరోజు అయితే మనతో పాటు ఉన్నారు. ఆలస్యం చేయకుండా మాట్లాడేద్దాం. హాయ్ బ్రో, నమస్తే. హాయ్ బ్రో, బాగున్నారా? బాగున్నా బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. చాలా రోజులు వెయిటింగ్కి ఈరోజు అయితే దక్కింది నాకు. సో థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్, అండ్ ఆల్ ది బెస్ట్. ఇదైతే పక్కాగా చెప్పాలి, ఎందుకంటే జోస్ క్రియేషన్స్ 7 lakhs అండ్ ఇది ఒక 9 lakhs, జోస్ ఎంటర్టైన్మెంట్ 9 lakhs. అంటే యూట్యూబ్లో అంత ఫాలోవర్స్ రావాలంటే చాలా గ్రేట్, ఎందుకంటే ఈ మధ్యన అందరూ వీడియోలు చూస్తున్నారు కానీ ఎవరో సబ్స్క్రైబ్ చేసుకోరు. సో అంతమంది సబ్స్క్రైబ్ చేసుకొని మిమ్మల్ని ఎంతగా ఆదరిస్తారంటే మీ కంటెంట్ ఎంత బాగా నచ్చి ఉంటుందో మీకు అర్థమైపోయి ఉంటుంది. సో డార్లింగ్, అంటే నార్మల్గా ఒక 10K వ్యూస్ 20K వ్యూస్ వచ్చినప్పుడు మనసులో తెలియని ఆనందం ఒకటి ఉంటుంది. సో అలాంటిది మీకు ఇన్ని లక్షల ఫాలోవర్స్ వచ్చినప్పుడు సో ఎలా అనిపిస్తుంది? ఒకసారి బ్యాక్ ఆన్లో చూసుకున్నా ఇప్పుడు ఎలా ఉంది? ఫస్ట్ స్టార్టింగ్ లో నాకు ఎన్ని వ్యూస్ వచ్చినా నాకు హ్యాపీగానే ఉంటది. ఎన్ని వ్యూస్ వచ్చినా ఏం కాదు, నెక్స్ట్ వీడియో పెడితే ఇంకా వ్యూస్ వస్తాయి అని ఒక హోప్ ఉంటది అనమాట. పాజిటివ్ యాటిట్యూడ్ తో పోతాను అనమాట. సో తక్కువ వ్యూస్ వచ్చాయి అని బాధ ఏం పడను. ప్రతి వీడియో సేమ్ ఎఫెక్ట్. ఓకే, తక్కువ వ్యూస్ వచ్చిన వీడియోకి అదే కష్టపడి చేస్తాను, ఎక్కువ వ్యూస్ వచ్చిన వీడియోకి అదే కష్టపడి చేస్తాను. బట్ ఆ వీడియో ఏమవుతుందంటే కొన్ని రోజుల తర్వాత ఆ వర్క్ ని మళ్ళీ చూసేవాళ్ళు ఉంటారు రిపీటెడ్ గా. బ్యాక్ వచ్చి బ్యాక్ వర్క్ ఏముంటాయని చెప్పి చూస్తారు. సో అలా చూస్తారులే అని ఒక ఇదితోనే తక్కువ వ్యూస్ వచ్చినా ఏం కాదు, ఇప్పుడు కాకపోయినా రేపైనా లేస్తాయి, రేపు వచ్చే ఫ్యూచర్ లో వచ్చే వీడియోస్ అయినా బాగా లేస్తాయి, అదొక మైండ్ సెట్ తో ఉంటాను. సో స్టార్టింగ్ లో అసలు నేను ఎట్లాంటి వీడియోస్ చేసేవాడిని కాదు. స్టార్టింగ్ అంతా కవర్స్, సాంగ్స్, వేరే విధంగా. నేను 2019 లో స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఛానల్. 2019 లో. అప్పుడు స్టార్టింగ్ చేసినప్పుడు నేను ఇట్లాంటి కంటెంట్ కాదు, అప్పుడు వేరే కంటెంట్. అప్పుడు నార్మల్ గా షార్ట్ ఫిల్మ్ చేసేవాడిని, కవర్ సాంగ్ చేసేవాడిని, ఇట్లా చేసేవాడిని. తర్వాత ఒక రోజు గ్రీన్ స్క్రీన్ కొనుక్కున్నాను, ఇట్లా కైన్ మాస్టర్. అప్పుడు ఫోన్ అని చేసేవాడిని ఎడిటింగ్.
సో గ్రీన్ స్క్రీన్ లో చేద్దాం అనే ఒక ఇదితోనే గ్రీన్ స్క్రీన్ కొనుక్కొని ట్రైపోర్డ్ స్టాండ్ మొత్తం నేనే చేసుకుంటాను. సో ఇలా స్టార్ట్ చేయడం వల్ల ఇట్లాంటి వాటికి వ్యూస్ వచ్చాయి అనమాట. సో అప్పటి నుంచి ఇట్లాంటి కంటిన్యూ చేసుకుంటూ వచ్చాను, అంతా బాగా జరుగుతుంది. స్టార్టింగ్ డైరెక్షన్ ఇంట్రెస్టా, యాక్టరా డైరెక్టరా? యాక్టర్ నాకే కన్ఫ్యూజన్. మాకు కన్ఫ్యూజ్డ్ కాదు కానీ అన్ని రంగాల్లో కనిపిస్తాను. నా వీడియోస్ లో ఇది యాక్టర్ గా పనికి వస్తాడా, ఎడిటర్ గా పనికి వస్తాడా, డైరెక్షన్ గా ఏమైనా పనికి వస్తాడా, మీకేమనిపిస్తుంది? మాకైతే ఇండస్ట్రీని ఆల్రెడీ పనికి వస్తా అనిపిస్తుంది. ఓకే, ఎందుకంటే అంటే యాజ్ ఎ డైరెక్టర్ గా ఉండాల్సిన ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే యాక్టర్. డైరెక్టర్ కూడా ఒక యాక్టరే. సో ఆ యాక్టింగ్ స్కిల్ కనిపించే, డైరెక్టర్ గా నీ మేకింగ్ కనిపిస్తుంది. అండ్ నాకు కొన్ని వీడియోల్లో మీరు చెప్పేది చూసింది, నేను డైరెక్టర్ అవ్వాలనే ఒక పాయింట్ లోనే ఉన్నా. బట్ దాని తర్వాత కొంచెం యాక్టర్ గా అంటే కొన్ని తెలుసుకోవాలి మనం. ఏంటంటే ఊర్లో ఉన్నది మనకు తెలిసింది వేరు, ఇక్కడ మేకింగ్ వరకు వచ్చేసి డిఫరెంట్ ఉంటుంది. సో దాన్ని తెలుసుకునే ప్రాసెస్ లో ఉన్నావని అనుకుంటాను. బట్ నీకెలా అనిపించింది మరి? సో నాకు అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చి డైరెక్టర్ అవదామనే ఇంట్రెస్ట్, ఇప్పటికి కూడా ఇంట్రెస్ట్. ఓకే, సో డైరెక్టర్ అవదామనే ఇండస్ట్రీకి వచ్చాను. ఆఫ్టర్ బీటెక్ తర్వాత 23 పాస్డ్ అవుట్ బ్యాచ్ నేను. బీటెక్ అయిన తర్వాత ఒక ఓ సాతి అని ఒక మూవీకి ప్రమోషనల్ గా వర్క్ చేసేదానికి వచ్చాను. సో ఎంత ఇన్ఫ్లుయెన్సర్స్ అందరిని పిలిపించి ఇలా నాకున్న ఐడియాస్ తో వాళ్ళతో క్రియేటివ్గా ఎట్ చేద్దాం అని చెప్పి అట్లా వర్క్ చేశాను అనమాట. సో అది నాకు ఫస్ట్ మూవీకి వర్క్ చేయడం. నాకు షూటింగ్, మూవీ షూటింగ్ ఎలా చేస్తుందో తెలియదు, ఏం చేస్తా తెలియదు, కానీ డైరెక్టర్ అవ్వాలని చెప్పి వచ్చేసాను అనమాట. సో అది అయిపోయింది, ఆ వర్క్ అంతా అయిపోయింది. తర్వాత యాక్టర్ గా ఆడిషన్ చేస్తే నీకు మంచి అవకాశాలు వస్తాయని చెప్పి ఆ మూవీ టీం వాళ్ళు, తెలిసిన ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మంది చెప్పారు. నాకు అప్పటి వరకు యాక్టింగ్ మీద ఫోకస్ లేదు, మనమేం యాక్టర్ ఆగుతాలే, నాకేమంతులే అనుకున్నాను నేను. సో వీడియోస్ లో కూడా చాలా మంది బ్రో యాక్టింగ్ బాగా చేస్తున్నారు, ఎక్స్ప్రెషన్స్ బాగుంటాయి, కామెడీగా మీరు కమెడియన్ గా బాగా అవుతారు, ఇంకో సత్య ఇంకో సునీల్ లాగా అవుతారు మీరు అని చెప్పి కామెంట్స్ వస్తుంటాయి. కానీ నాకు కాన్ఫిడెంట్ లేదు యాక్టర్ గా. నాకు డైరెక్షన్ అవ్వాలంది, కానీ డైరెక్షన్ అవ్వాలంటే షూటింగ్ ప్రాసెస్, మేకింగ్ ప్రాసెస్ అవన్నీ తెలియదు. సో ఇలాంటి వాటి కోసం నేను ఏదైనా మూవీస్ లో వర్క్ చేయాలి, అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేయాలని చెప్పి చాలా ట్రై చేశాను. అలాంటి టైంలో ఒక మూవీ ఆఫర్ వచ్చింది. సో ఇప్పుడు ప్రెసెంట్ యాక్టర్ గా వెళ్తున్నాను అనమాట. సో ఈ యాక్టింగ్ ఫీల్డ్ లోనే ఆ మేకింగ్ వీడియోస్, మేకింగ్ మూవీస్ మేకింగ్ ఎలా చేస్తారు, స్క్రిప్ట్ వర్క్, పోస్ట్ ప్రొడక్షన్స్ ఇవన్నీ ఎలా చేస్తున్నా నేర్చుకుంటున్నాను. 24 క్రాఫ్ట్స్ ఒకసారి పరిశీలిస్తాను, అన్ని పరిశీలిస్తాను. ఇంకోటి ఏంటంటే మీ వీడియోలో ఎక్కువ కామెంట్స్ సత్య, కమెడియన్ సత్య లాగే ఉన్నారు అంటే ఆ స్లాంగ్ కావచ్చు, ఇది యాజ్ టీజ్ గా తనలాగే వస్తుంది అంటారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో గత 2-3 సంవత్సరాల నుంచి సత్య గారి క్రేజ్, ఆ గ్రాఫ్ చాలా అంటే చాలా పెరిగింది. తన హార్డ్ వర్క్ అనుకోవచ్చు. సో మీ హార్డ్ వర్క్ కి సేమ్ అలానే వస్తుంది అనమాట. సో ఎలా సత్య గారితో పోల్చుకుంటుంటే ఎలా ఉంది? అట్లా కామెంట్స్ వస్తున్నాయని చెప్పి ఒక వీడియో చేశాను, సత్య పక్కన నేను ఉన్నట్టు. సో ఏమవుతుందంటే ఇంకొక ఆఫర్ వచ్చింది అనమాట. నెక్స్ట్ ఒక వెబ్ సిరీస్ ఒకటి ఉంది ప్లాన్ లో, దానికి సత్య తమ్ముడుగా పిలిచారనమాట ఆడిషన్. సో ఆడిషన్ అంతా ఓకే అయింది, అది జనవరిలో స్టార్ట్ అవుతుంది. ఆ స్టార్ట్ అయిన తర్వాత అనౌన్స్ చెప్తాను అందరికి. అప్పుడు ఫిక్స్ డైరెక్ట్ గా ఆయనతో చేసే కాంబినేషన్ వచ్చింది అనమాట ఆఫర్. వెరీ హ్యాపీ బ్రో. నిజంగా ఇలాంటి హ్యాపీ అంటే కొంతమంది ఇప్పుడు మనలో మనకు తెలియని టాలెంట్ కూడా సో ఆడియన్స్ గుర్తిస్తారు. సో అలాంటి గుర్తించిన దాంట్లో ఒక పాయింట్ ఇది. సో అంటే మీ కెరియర్ కి ఇది ఒక ప్లస్ పాయింటే కదా? చాలా ప్లస్. ఎందుకంటే మనం ఎటువైపు అనుకునేటప్పుడు మీ రూట్ ని ఆడియన్సే చేస్తున్నారు అనమాట, ఇలా వెళ్తే బాగుంటది, ఇలా ఉంటది అని. సూపర్ డార్లింగ్. అండ్ విఎఫ్ఎక్స్ అనేవి మనకి తెలుగు ఇండస్ట్రీలో అప్పట్లో స్టార్టింగ్ చాలా తక్కువ తెలుసు. సో అంటే ఇదంతా ఇలా చేస్తారట అనేది తప్ప. సో గ్రీన్ మ్యాట్ ఉంటది, దాన్ని ఇలా కట్ చేస్తే ఈ వెర్షన్ లో బొమ్మ వస్తుంది అని చాలా మందికి తెలియదు. సో మీరు స్టార్టింగ్ లో చూసుకుంటే మీవంతా ఆ టైప్ లో కొత్తదనాన్ని చూపించాలి, ఈ ఎఫెక్ట్ కి ఎలా ఉంటది అక్కడైతే అని చూపిస్తుంది. ఆ ఐడియాలజీ ఎందుకు వచ్చింది అసలు? ఫస్ట్ మామూలుగా నేను కైన్ మాస్టర్ అని ఒక యాప్ అప్లికేషన్ ఉంటుంది, అది అందరికి ఫోన్ లో అవైలబుల్ గా ఉండే యాప్ అనమాట. సో నేను నేర్చుకున్న టైంలో ట్యుటోరియల్స్, ఎడిటింగ్ ట్యుటోరియల్స్ అనేటివి ఏదైతే ఉంటాయో అవి హిందీలో ఉండేటివి, తెలుగులో ఎవరు చేసేవాళ్ళు కాదు. తెలుగులో చేసినా వాళ్ళు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసి ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు కాదు, వాళ్ళు నచ్చినట్టు సగం చెప్పి సగం వదిలేస్తారు అనమాట. సో నాకు అనిపించింది ఏంటంటే నాకు వచ్చిన నాలెడ్జ్ ని అందరికి నేర్పించాలి, అందరు తెలిస్తే వాళ్ళు కూడా ఇంకా బాగా నాలాంటి ఇంకా క్రియేటివ్ గా ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉంటారు, సో వాళ్ళకి యూజ్ అవుతుంది. సో ఆ పాయింట్ తో నేను ట్యుటోరియల్స్ అనేది స్టార్ట్ చేశాను. సో ట్యుటోరియల్ స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది చాలా మంది ఫీడ్బ్యాక్ చాలా వచ్చింది అనమాట, బ్రో మీరు ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఇంకా చేయండి వీడియోస్ అని చెప్పి.
సో అలా కైన్ మాస్టర్ నేను చేసినంత ప్రమోషన్ ఎవరు చేయలేదు కైన్ కైన్ మాస్టర్. మాస్టర్ యా, నేను అంత వాడినట్టు ఎవరు వాడలేదు. సో చాలా మందికి అప్లికేషన్స్ వాళ్ళకి సెండ్ చేస్తాను, లింక్ సెండ్ చేస్తాను, మెటీరియల్స్ నేనైతే ఎడిటింగ్ చేస్తుంటాయో. సో నాలా మీరు చేయాలనుకుంటే నా వీడియోస్ మీకు పంపిస్తానని చెప్పి నేను వాళ్ళకి చాలా మెటీరియల్స్ పంపించాను. చాలా మంది ఎడిటింగ్ బాగా చేస్తున్నారు అనమాట అప్పట్లో. సో ప్రెసెంట్ ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కొంచెం అప్గ్రేడ్ అయిందనమాట. ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ప్రీమియర్ ప్రో ఇవి సిస్టమ్ కొనుక్కున్న తర్వాత మంచిగా చేసుకుంటున్నాను అనమాట. జనరల్గా ఇప్పుడు ఒక వ్యక్తి ఎదుగుతున్నాడంటే సో వాడిని ఎవరైనా అడిగితే అరే ఇది ఎలా వచ్చిందిరా అంటే ఎలాగ వచ్చిందిలేరా నీకు తెలియదు అర్థం కాదు అని చెప్పరు జనరల్ గా. సో ఎవరికైనా ఉంటది నాలాగా ఇంకెవడు ఎదిగిపోకూడదు, ఎవడో ఉండదు, చాలా మంది అలాగే ఉంటారు. బట్ స్టార్టింగ్ లో నీకు అలా అనిపించలేదు అలాగే చేస్తానంటారు మళ్ళీ నా ఫేమే ఆడికొస్తుందేమో అని ఏమైనా అనిపించిందా? అలా ఏం అనిపించలేదు బ్రో. చాలా మంది బాగా నాకంటే ఇంకా బాగా చేస్తున్నారు, నేను చెప్పిన దాన్ని చూసి ఇంకా బాగా చేస్తున్నారు. సో నాకైనా ఏం అనిపించలేదు. ఇప్పుడు కూడా చేస్తున్నాను, ఇప్పుడు కూడా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ట్యూటోరియల్స్ పెడుతున్నాను. వాళ్ళకి అర్థం కావట్లేదు, ఎందుకంటే ఇప్పుడు మాక్సిమం ఫోన్ లోనే ఎడిటింగ్ ఉండేవాళ్ళు యూజర్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ సిస్టమ్ ఎడిటర్స్ కొంచెం లైట్ గా ఉన్నారు అనమాట. సో వాళ్ళకి ఫోన్ లో చెప్పిన ఏదైతే ఎఫెక్ట్స్ అవన్నీ ట్యూటోరియల్స్ ఏదైతే ఫుల్ గా ఏదైతే చెప్పాలనుకున్నానో అన్ని చెప్పేశాను. ఇంక చెప్పడానికి ఏం లేదు, కంప్లీట్ అయిపోయింది. సో వాళ్ళు చూసుకునే వాళ్ళు చూసుకుంటారు, చేసే వాళ్ళు చేసుకుంటారు. అటని నాకు వీళ్ళు ఎదిగిపోతారు మనకంటే ఏమైనా ఎక్కువ చేస్తారు అనే టైం లేదు. ఇప్పటికీ నేను ఇప్పుడు చేస్తున్న వీడియోస్ కూడా ట్యూటోరియల్స్ పెడుతుంటాను, ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ లో చెప్తుంటాను, అవి కూడా చెప్తుంటాను. సో నేను చేసే ప్రాసెస్ ఒకటే, ఒక ప్రాసెస్ చేస్తాను, అదానే వేరే వేరే ఒక్కొక్క సినిమాకి ఒక రకంగా చేసుకుంటాను. అది వాళ్ళకి అర్థం కావట్లేదు, చెప్తుంటే అర్థం కావట్లేదు. అదే బ్రో. సో కైన్ మాస్టర్ ని క్రియేట్ చేసినప్పుడు కూడా అంత డివైడ్ గా చెప్పలేము, సో అంత నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసేది ఇచ్చారు. సో సూపర్. అంటే నిజంగా ఇలాంటి మనసు అనేది అందరికి ఉండదు, మనం చాలా మంది చూసాం. సో దాచేసే వాళ్ళు ఉన్నాం, దోచేసే వాళ్ళు ఉన్నాం, బట్ మనకు తెలిసింది నలుగురు చెప్పడం అనేది నిజంగా గ్రేట్ డాలి. సో దెన్ అక్కడ వరకు వస్తే రీసెంట్గా కొన్ని వీడియోస్, అంటే వీడియోస్ అన్నీ బాగున్నాయి. కొన్ని వీడియోస్ అంటే ఇప్పుడు మనం ఏంటంటే ట్రెండ్లో ఉన్న మూవీవి తీసుకుంటాం ఎక్కువగా, ఎందుకంటే ఆడియన్స్ కూడా దాన్ని ఎక్కువ యాక్సెప్ట్ చేస్తారు. సో అంటే ఇప్పుడు ఉన్నది గేమ్ చేంజర్ గురించి మనం ఉంది, మన రీసెంట్గా ఒక వీడియో పెట్టారు. సో అంటే వాళ్ళంతా సీసీ వర్క్ చేసి అంత దీనిగా గ్రాండ్ గా చేసి చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. సో దాన్ని మీరు సింపుల్ గా ఆ పక్కన ఉండేటట్లు ఆ కింద చెరిపేటట్లు ఉంటాయి, సింపుల్ గా ఎలా దాన్ని యాడ్ చేస్తారు? అన్నీ నార్మల్గా జస్ట్ నేను ఫస్ట్ చూస్తాను అనమాట, దీన్ని ఎలా చేయొచ్చు, ఏం చేయొచ్చు అని చాలా ఆలోచిస్తాను. సో కొన్నిసార్లు వెంటనే ఐడియా తట్టుతుంది, కొన్నిసార్లు ఎటు చేస్తే బాగుంటుంది అని చెప్పి, కొన్నిసార్లు ఆ తట్టదు కానీ చేయాలనిపిస్తుంది. చేసినప్పుడు ఇట్లాంటి అబ్జర్వ్ చేస్తుంటాం. ఇప్పుడు వీడియో నడుచుకుంటూ వెళ్తాం, డాన్స్ ఒకే దగ్గర ఒకే పొజిషన్లో ఉన్నారు, నడుచుకుంటూ వెళ్తున్నారు, కింద మరక పెడదాం, దాన్ని తులిపేద్దాం, ఎట్టో కాయిన్స్ వేస్తుంటే క్యాచ్ చేసుకుని పెట్టుకొని చేద్దాం అని చెప్పి ఒక ఐడియా వస్తుంది అనమాట. సో సింపుల్ బ్రో, ట్రాకింగ్ అన్ని అర్థమవుతుంది అంటే ట్రాకింగ్ చేసి సో వచ్చేస్తాయి ఐడియాస్, అవి చేస్తాను ఇవన్నీ. ఇప్పుడంటే నీకు ఓకే సింపుల్ గా అర్థమైపోతుంది. స్టార్టింగ్ లో ఈ ఐడియాస్ నీరైనా ఇంకెవరైనా తీసుకోవాలి సజెషన్? మాక్సిమం నేను ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్ లో ఉన్నాను, అప్పుడు వచ్చింది ఇట్లాంటి ఐడియాస్. సో ఫస్ట్ కమల్ కృష్ణ అని చెప్పి ఒక ఆయన ఉన్నాడు, విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్. అతను చేశాడు ఒక వీడియో, అట్లా 2-3 వీడియోస్ చేశాడు. సో అట్లాంటి వీడియోస్ నాకు పంపించారు అనమాట. అప్పుడు నేను అంత ప్రో ఎడిటర్ ఏం కాదు, ఇప్పుడు కూడా అంత ఏం కాదు, జస్ట్ ఓకే. అప్పుడంతా ఫోన్ ఎడిటర్సే, ఫోన్ లోనే చేసేవాడిని. అతను చేసిన వీడియోస్ చూసి నాకు చేయాలనిపించింది, అట్లా కొత్తగా బాగుంది అని చెప్పి. ఏది యాక్టర్స్ వెనకాల ఉన్నట్టు యాక్ట్ చేయడం, అప్పుడు నాకు కొత్త, అప్పుడు ఇంకా ఏం స్టార్ట్ చేయలేదు స్టార్టింగ్. సో అట్లా చేయాలంటే ఏదైనా రోటోస్కోపింగ్ ఒక టెక్నిక్ ఉంటుంది, పర్సన్ ని రోటోస్కోప్ చేసి ముందు పెట్టుకోండి లేయర్ గా. సో అది చేయాలంటే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఉండాల్సిందే, ఇంకా మన దగ్గర సిస్టమ్ లేదు, ఏం లేదు ఆ టైంలో. సో అలాంటి టైంలో నాకు అతను ఇన్స్పిరేషన్ అనమాట. అతను 2-3 వీడియోస్ చేసి ఆపేశాడు, ఇంకెవరు చేయలేదు అట్లాగా. అలాంటి టైంలో నేను స్టార్ట్ చేశాను. సో అందుకని క్లిక్ అయిన, అప్పటి నుంచి స్టార్ట్ చేసినప్పటి నుంచి క్లిక్ అయినాయి. రాధేశ్యామ్ లో హీరోయిన్ ట్రైన్ లోంచి పడిపోతుంటే నేను పట్టుకోవడం, నేను వదిలేయడం. అది యాక్చువల్ గా సినిమా సీన్ చూసినప్పుడు ఐడియాలు వస్తాయి కొంతమందికి. ఇప్పుడు సీన్ చూస్తా ఉన్నారు, అమ్మాయి ఇట్లా వాలిపోతుంది, చున్నీ ప్రభాస్ కి ఇసిరేసి పట్టుకొని వాలిపోతుంది, చూసినప్పుడు మనకు ఐడియా వస్తుంది అనమాట, అరే వదిలేస్తే ఏం పరిస్థితి అని చెప్పి. సో ఇట్లాంటివి నేను క్యాచ్ చేసుకొని నేను వాడుతుంటాను అనమాట, ఇట్లా చేద్దాం వాట్ ఇఫ్ అని చెప్పి ఇట్లా చేస్తుంటా. సో ఇట్లాంటి అట్లా క్రియేటివ్, అప్పుడు అతను ఆపేయడం వల్ల నేను స్టార్ట్ చేశాను, నేను క్లిక్ అయ్యాను. అతను కూడా మెచ్చుకున్నాడు, బాగా చేస్తాను, ఇంకా బాగా చేయి, ఇంకా నీట్గా డీటెయిలింగ్ మొత్తం నీట్గా పెట్టి అక్క ఇంకా బాగా చేయి అన్నాడు. సో అతను కూడా సపోర్ట్ చేశాడు అప్పుడు టైంలో.
స్టార్టింగ్ అంటే ఇవి చేసిన తర్వాత ఏంటంటే స్టార్టింగ్ లో అంతే ఎవరికైనా ఫస్ట్ లో వ్యూస్ రావు, అంత రేజ్ రాదు. ఇప్పుడు ఎంత వస్తాయి అంటే దాని వెనక ఎంత కష్టం ఉంటుందో మనకే తెలుసు. సో స్టార్టింగ్ లో చేసినప్పుడు ఎందుకులే పెద్దగా వెళ్ళట్లేదు కదా, దీని హార్డ్ వర్క్ తెలుసు. ఎందుకంటే 4-5 hours మీరు అలా దాని మీద ఉండిపోవాలి. సో దాని హార్డ్ వర్క్ మనకు తెలుసు కాబట్టి సో ఎందుకులే ఇది వర్కౌట్ అవ్వదేమో అని అనిపించింది ఎక్కడైనా? వర్కౌట్ అవుతుంటే కొన్ని స్టార్టింగ్ పెట్టినప్పుడే వర్కౌట్ అయిపోయినాయి. అది నాకు లెక్క ఏమో తెలియదు కానీ అదృష్టం కలిసి అప్పుడు అందరికి కొత్తగా అనిపించింది అది. ఇప్పుడు నార్మల్ ట్రోల్స్ మీమ్స్ అంటే ఫోటో పెట్టి మేనేజ్ చేస్తున్నారు, నేనేంది సినిమాలో ఉన్నట్టు యాక్ట్ చేస్తున్నా కాబట్టి అందరు కొత్తగా ఉన్నది. కొత్తగా ఉండేసరికి అది బాగా క్లిక్ అయింది, బాగా మీమ్స్ లో కానీ బాగా వైరల్ చేశారు. సో వర్కౌట్ అవుతుందని చెప్పి నాకు స్టార్టింగ్ చేసిన వీడియోస్కే ఓకే మనం చేయగలుగుతాం, ఇది మంచిగా ఉంటుంది, కంటెంట్ బాగుంటుంది, ఎవరు చేయలేదు ఇప్పుడు మనం చేస్తే ఇంకా బాగా సక్సెస్ అవుతాం అని చెప్పి అప్పుడు నేను స్టార్ట్ చేశాను. వరుసగా డైలీ పెట్టుకుంటూ వచ్చాను వీడియోస్, అన్ని మిలియన్స్ బాగా వచ్చాయి అన్నమాట. సో ఒక్కసారిగా నాకు 60K సబ్స్క్రైబర్స్ సడన్ గా 5 lakhs సబ్స్క్రైబర్స్, సో అలా వచ్చేదన్నమాట. సో అలా ఫస్ట్ స్టార్టింగే నాకు వ్యూస్ చాలా బాగా వచ్చాయి. ఫస్ట్ వీడియోనే వైరల్? ఫస్ట్ వీడియోనే. ఫస్ట్ ఏది అదే రాధేశ్యాము, ఈ ట్రెండింగ్ మూవీస్ బాహుబలి, త్రిబుల్ ఏదైతే పాన్ ఇండియా మూవీస్ ఉన్నాయో వాటిని టార్గెట్ చేశారు. సో వాటిలో ఉండే వీడియోస్ కి సీరియస్ సీన్స్ లో కామెడీ చేద్దాం అని చెప్పి సీన్స్ తీసుకొని చేశాను అనమాట. సో అప్పటి నుంచి చేసుకుంటూ వచ్చాను. అంతకుముందు నార్మల్ వీడియోస్ ఇవి కాదు, అప్పుడు వ్యూస్ ఏం రాలేదు బ్రో. అప్పుడు నార్మల్ వ్యూస్ రానప్పుడు నేను చెప్పాను కదా ఇందాక, దీని కాకపోతే ఏం కాదు నెక్స్ట్ వీడియో చేసుకుందాం అన్నాక ఇదితోనే చేస్తుంటా. ఇప్పుడు కూడా ఏదైనా వ్యూస్ రాకపోయినా ఏం కాదు నెక్స్ట్ వీడియో చేసుకుందాం అని ఇదితో ఉంటాం. కానీ రావని ఉండదు, ఎందుకంటే నువ్వు అలాంటి ట్రెండ్ టాపిక్ పట్టుకుంటాను, ఆటోమేటిక్ వాళ్ళే తీసుకెళ్తాను. కానీ కొన్ని మనం ఫన్ వేలో చేస్తాను, అది మనకి తెలుసు, చూస్తున్న ఆడియన్స్ తెలుసు. బట్ కొంతమంది ఫ్యాన్ బేస్ ఉంటారు అనమాట, సరే కించపరుస్తున్నారు అన్నట్లు, లేకపోతే కొంచెం డిఫరెంట్ గా మాట్లాడుతున్నారు. సో అలాంటివి ఏమైనా వచ్చాయా ఫేస్ చేసాయి? నేను సెకండ్ ఛానల్ పెట్టింది ఓన్లీ షార్ట్స్ కోసం. సో షార్ట్స్ పెట్టడం వల్ల ఇంకా రీచ్ కొత్త వేరే వాళ్ళకి బాగా రీచ్ అవుతాయి అనమాట. లాంగ్ వీడియోస్ కంటే షార్ట్స్ పెట్టే వాళ్ళకి పచ్చి బూతులు తిడతారు కామెంట్స్ లో, అట్లా చాలా వచ్చాయి నాకు. మా హీరో జోలికి రావద్దు కామెంట్, వేరే హీరో, నేను ఏ హీరో మీద చేసినా అదే అంటారు కామెంట్. అల్లు మీద చేసినా చేస్తారు, ప్రభాస్ మీద చేసినా అదే చేస్తారు. కానీ నేను పట్టించుకో, నేను అవాయిడ్ చేస్తా అంతే. జస్ట్ ఫన్ కోసం చేసా, జనాలకు తెలుసు అది ఫన్ కోసమే చేస్తున్నా, ఎవరిని ఇది వాళ్ళని కించపరచాలని కాదు, ఇంకేమని కాదు. ఫన్ కోసం చేసా, నవ్వండి, నచ్చకపోతే వదిలేయండి అనే ఇదితోనే నేను అవాయిడ్ చేస్తాను తప్ప పట్టించుకోలేదు. కానీ స్టార్టింగ్ లో అయితే స్టార్టింగ్ కాదు, ఒక మధ్యలో ఒక స్టార్ట్ చేసిన ఒక 2-3 months తర్వాత కొంచెం బాగా ఫేమ్ వచ్చిందనే టైంలో ఇలాంటి కామెంట్స్ వచ్చాయి అనమాట, బ్యాడ్ కామెంట్స్. సో అలాంటివన్నీ రిమూవ్ చేస్తుంటా, పట్టించుకొని అవాయిడ్ చేస్తుంటా, వాళ్ళకి అమ్మైపోతారు. అంటే జనరల్ గా నీ టాపిక్ అర్థం కాక, లేకపోతే వాళ్ళ మీద పిచ్చి ప్రేమ వల్ల? అదే రెండో ఎండొచ్చు, అర్థం కాకుండా అర్థం ఎంతది, కానీ వాళ్ళ మీద, ఆ హీరో మీద ఈ విధంగా నెగిటివ్ అయిపోతాడు, ఇతనేంది మా హీరోని ట్రోల్ చేస్తున్నాడు అనే ఇదితో బ్యాడ్ కామెంట్ చేస్తాడు. కానీ అంత సీరియస్ అవ్వలేదు, ఏది ఒక మ్యాటర్ కూడా సీరియస్ అవ్వలేదు. బట్ అంటే నీ వీడియోలు చూసిన వాళ్ళు ఏందో నవ్వుకుంటారు కాసేపు, ఫ్యామిలీ అంతా హ్యాపీగా నవ్వుకునే వీడియోస్ అనమాట. బా ఏం చేశాడా కాసేపు. అంటే ఇప్పుడు మనం ఉన్నది ఎక్కువ షార్ట్స్ కాలంలోనే ఉన్నాం, ఫుల్ వీడియోకి ఎక్కువ లేదు, షార్ట్స్ చూస్తాం. సో ఖాళీ దొరికినప్పుడు అలా రీల్స్, ఆ షార్ట్స్ చూస్తాం. అలాంటప్పుడు కొంచెం ఫన్ వేలో అనిపించింది అనమాట మీది, చాలా క్యూట్ గా ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే జనరల్ గా ఫ్యామిలీ వరకు వస్తే, సో కొంచెం పర్సనల్ అయిపోయింది, బీటెక్ చేసావు, సూపర్. ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే మంచిగా చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, మన సైడ్ ఎక్కువ ఉద్యోగం అంటారు. సో మీ ఫ్యామిలీ కూడా, మీ మదర్ గారు చాలా సపోర్ట్, అంటే జాబ్ చెయ్యు లేకపోతే గవర్నమెంట్ జాబ్ చేయ, అలాంటివి ఉన్నాయా? ఉన్నాయి, స్టార్టింగ్ ఉండింది. బీటెక్ చదువుకున్న టైంలోనే నువ్వు వీడియోస్, అప్పుడు ఆ టైంలో నేను వీడియోస్ చేసేవాడిని, యూట్యూబ్ వీడియోస్. సో తిట్టేది అప్పుడప్పుడు నన్నమ్మ, ఎందుకు వీడియోస్ ఏమొస్తుంది, దానివల్ల ఏమైనా ఫుడ్ వస్తుంది, ఏమైనా వస్తుంది అని తిడుతుంటుంది నన్ను. అప్పటికి నాకు యూట్యూబ్ లో నుంచి మనీ రాలేదు, ఏం రాలేదు. సో తిడుతున్నా పట్టించుకునేది కాదు. ఒక టైంలో బీటెక్ కంప్లీట్ అయిపోయింది, బీటెక్ కంప్లీట్ అయ్యే టైం, ఆ ఇయర్ 4th year అయితే, ఫైనల్ ఇయర్ అయితే ఉందో, ఆ టైంలో రీచ్ వచ్చింది బాగా నాకు. యూట్యూబ్ లో కొంచెం వైరల్ అవ్వడం, వీడియోస్ ట్రెండ్ అవ్వడం, సో నేను ఎక్కువ మంది తెరవడం స్టార్ట్ అయింది. సో అప్పటి వరకు మా అమ్మ చదువు, జాబు, నెక్స్ట్ జాబ్ చేయాలి అనే ఇదితోనే ఉన్నింది. సో ఎప్పుడైతే ఆ వైరల్ హబ్ ఛానల్ వచ్చి ఇంటర్వ్యూ చేశారో, వాళ్ళు చెప్పారనమాట, మీ అబ్బాయి మంచిగా ఫేమ్ అవుతాడు, మీరు పంపించండి హైదరాబాద్ కి, సో యాక్టర్ గానీ ఏదో ఒక రకంగా అతను అవగలుగుతాడు అని చెప్పి, ఇతని మీద జాబ్ ప్రెషర్ ఇట్లాంటివి ఏం పెట్టబాకండి, అతను నచ్చింది చేయమండి అని చెప్పేసరికి మా అమ్మ అప్పుడు ఓకే
మా అమ్మకి అర్థమైంది, ఓకే మా కొడుకు మంచిగా అవుతాడు అని చెప్పి. సో అప్పటి నుంచి నేను ఏం చేసినా సపోర్ట్ చేసేది. సూపర్ సూపర్. సో వీడియోస్ చేసినా అడ్డుపడేది కాదు, ఎప్పుడు ఏం చేసినా అడ్డుపడేది కాదు. అర్థమైపోయింది అక్కడ. ఆ, అప్పుడు డైలాగ్ ఉంటుంది, నా కొడుకు ఎక్కడున్న రాజు. అది మా అమ్మకి బాగా ఇష్టం ఆ డైలాగ్. అట్లా సపోర్ట్ చేసేది మా అమ్మ మా అక్క. మా నాన్న లేరు కానీ మా నాన్న చనిపోయారు. నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు హార్ట్ అటాక్ తో చనిపోయారు. మా నాన్న పెయింటర్ అనమాట. మేము ఉండే ఊర్లో నేను ఆన్లైన్లో ఫేమ్ అయితే మా నాన్న ఆఫ్లైన్ ఫేమ్. సో చాలా తెలుసు అనమాట చాలా మందికి. సో ఆశీస్సులే కలిసి వచ్చాయి అనుకోవచ్చు, అంతే కదా. అంతే. సో ఎంతమంది మీరు సిబ్లింగ్స్? నేను మా అక్క. మా అక్కకి రీసెంట్గా పెళ్ళయింది లాస్ట్ ఇయర్. సో వాలంటీర్గా చేసింది, ఆంధ్రప్రదేశ్ వాలంటీర్. సో ప్రస్తుతం అక్కడే అసలు మా ఊరు పక్కన సులూరుపేటలో సెటిల్ అయింది. సో నెక్స్ట్ మ్యారేజ్ నీకే అయితే? నాకు ఇంకా టైం ఉంది. అందరూ అదే అంటారు కదా, నెక్స్ట్ నీకే కదా. ముందు కెరీర్ సెటిల్ అయితే ఇంకా మంచిగా సెటిల్ అయిన తర్వాత అప్పుడు చూసుకున్నాను. కానీ లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ ఏమో ఇప్పుడు ఎందుకు పోయాన్ని అంటే జనరల్గా ఆనెస్ట్గా మాట్లాడుకుందాం, చాలా ప్రపోజల్ వస్తాయి అంట. సో ఏంటి దాని మ్యాటర్, దాన్ని కూడా చెప్పే. నా పని ఏంది, ఇంట్లో నిద్రలేయడం, గ్రీన్ స్క్రీన్ సెటప్ పెట్టుకోవడం, ట్రైపాడ్ స్టాండ్ పెట్టుకోవడం, వీడియో తీసుకోవడం, ఎడిట్ చేసుకుని పనుకొని నిద్రపోవడం. అంటే వాళ్ళ మెసేజ్లే చూడడం ఏం లేవు. ఇన్స్టాలో వాళ్ళు పెట్టిన మెసేజ్ అందరూ అబ్బాయిలే, అన్న కైన్ మాస్టర్ పెట్టన్న, కైన్ మాస్టర్ అయ్యే వస్తాయి మెసేజ్, ఇంకేం ఉండవు. లింక్ పెట్టన్న, లింక్ పెట్టిన అయ్యే, అది తప్ప ఇంకేం రావు మనకు. సో అంటే ఫ్యూచర్లో అనుకుంటాం కదా, ఒక లవ్ మ్యారేజ్ చేసుకోవాలి లేదంటే ఇలాంటి అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలని ఒక ఇది ఉంటుంది కదా. మాక్సిమం లవ్ మ్యారేజ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. పడితే నీకు పడిన ఎవరంటారు చూడాలి. ఇప్పుడు దాని మీద కాన్సన్ట్రేషన్. ఫస్ట్ గర్ల్, తర్వాత గర్ల్. ఏమో గట్టిగా తగిలింది. ఫస్ట్ గోల్ నిజంగా ఇదైతే అందరికీ తగులుతుంది. సో ఫస్ట్ గోలే ఉండాలి, తర్వాత గాళ్ళు ఆటోమేటిక్గా వస్తారు. సో అది ఓకే. అంటే డైరెక్టర్గా మీరు అనుకున్నావు స్టార్టింగ్. సో వెళ్తున్న ప్రాసెస్లోనే ఇప్పుడు కట్ చేస్తే 3 సినిమాలకి యాక్టర్ ఇంకా వస్తాయి. అంటే 2025 బ్యాక్ టు బ్యాక్ వస్తూనే ఉంటాయి. సో యాక్టర్గా వచ్చావు. సో ఎలా ఉందా ఆ డైరెక్షన్? నీ ఓల్డ్ వేరు, ఇక్కడ వచ్చే ప్రపంచం వేరు. నేను ఫస్ట్ మూవీ షూటింగ్ చూసి షాక్ అయిపోయా. అంటే నేను అప్పటి వరకు అంత స్కేల్లో చూడలేదు. నేను షార్ట్ ఫిల్మ్స్ అంటే మా ఇంట్లో కూడా పెద్ద కెమెరాలు కాదు, ఫోన్ లోనే తీసేది. నేను కూడా ఫోన్ లో తీసేది, ఒక రింగ్ లైట్ ఉంటుంది, దాంతో షార్ట్ ఫిల్మ్ చేసేది. చిన్న పేపర్ మీద రాసుకొని డైలాగ్స్ చేపించేది. నేను ఫస్ట్ సినిమా వచ్చి దాని వర్కింగ్ టైటిల్ వచ్చి ది వాలంటీర్స్. అది తెలుగు తమిళ్ లాంగ్వేజ్ లో రిలీజ్ అవుతుంది. మన యాక్టర్స్ కాదు, తమిళ యాక్టర్ వెట్రి బ్రో అని, మలయాళం యాక్టర్ హీరో నందు బ్రో అని, నేను సీతమందలో రామాయ చిత్రాలు సినిమా ఉంది కదా, దానిలో హీరోయిన్ ఉంది కదా ఆర్తన బీను అని. సో మేము నలుగురం 4 మెయిన్ క్యారెక్టర్స్, ఫుల్ లెంత్ క్యారెక్టర్. ఫస్ట్ మూవీ నాకు ఫుల్ లెంత్ క్యారెక్టర్ వచ్చింది, కమెడియన్. సో మాక్సిమం డైలాగ్స్ అన్ని నాకే ఉంటాయి. సో మంచి రోల్ పడింది నాకు. అది సినిమా మొత్తం షూటింగ్ అయిపోయింది, ఈ ఇయర్ లో రిలీజ్ అవుతుంది ఖచ్చితంగా. సో అది ఫస్ట్ షూటింగ్ చూడంగానే నాకు దిమ్మ తిరిగింది. అమ్మో వీళ్ళందరూ మేనేజ్ చేయాలా డైరెక్టర్ అంటే. డైరెక్టర్ అంటే అప్పుడు వరకు జస్ట్ ఓకే కెమెరా యాక్షన్, ఒక సీన్ ఉంది మంచిగా వస్తుంది అంతే అనుకున్నా. కానీ ఒక చాలా డిపార్ట్మెంట్స్ ని కంట్రోలింగ్ చేయాలి. కెమెరామెన్ డిపార్ట్మెంట్, మా కెమెరాస్ చూస్తుంటే భయం వచ్చేసింది నాకు. ఇంత పెద్ద కెమెరాలు ఎంతమంది మోసుకొని పోతుంటారు, 500 మంది స్పీడ్ చేస్తుంటారు దాన్ని. సో నాకు భయం వేసింది ఫస్ట్ టైం ఒక డైరెక్టర్ అవ్వాలంటే ఇదంతా నేర్చుకోవాలా మనకు అని. సో అది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. షూటింగ్ అంటే ఏంది, మూవీ షూటింగ్ అంటే ఇలా ఉంటది. అప్పుడు నేను ఏ షూటింగ్ చూడలేదు. మన షూటింగ్ అంటే ఎవరు ఉంటారు, మనం ఒకటే వంట వీడియో తీసుకుంటే అయిపోతాం. కానీ సినిమా అంటే చాలా మంది ఉంటారు. పైగా ఫస్ట్ సీన్ ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ అంటే నాకు, నేను వీడియోస్ నేను మా ఇంటికాడ చేస్తున్నప్పుడు నేను ఒక్కనే చేసుకుంటా యాక్టింగ్. ట్రైపాడ్ స్టాండ్ పెట్టుకొని, ఇలా ట్రైపాడ్ స్టాండ్ పెట్టుకొని కెమెరా పెట్టుకొని నేను ఒక్కనే యాక్టింగ్ చేస్తా. ఎవరైనా వచ్చి చూస్తే నాకు సిగ్గు. యాక్టింగ్ తెలుసు కదా నాకు, భయం. ఎందుకు ఇంటర్వ్యూ రాంది నేను, నాకు అందుకే సిగ్గు. అలాంటిది ఆ రోజు 4 యాక్టర్స్, పెద్ద యాక్టర్స్ ఎదురుగా, సూర్య అనే యాక్టర్ పెద్ద ఆర్టిస్ట్ ఉన్నారు కదా, ఆయన ఎదురుగా ఉంటాడు. నా డైలాగ్ చెప్పాలి, చుట్టూ చూస్తున్నారు నన్ను చాలా మంది. నాకు కాలు వణికిపోయినాయి, చెప్పలేకపోయినా. లోపల శివర్ వచ్చేసింది. ఫస్ట్ యాక్టర్ కదా, డైరెక్టర్ ఏమైనా అనుకుంటాడేమో, ఈయన అనవసరంగా పెట్టుకున్నాము అని అనుకుంటాడేమో, నాకు ఇదితో లోపల షివరింగ్ వచ్చేసింది నాకు. సో ఫస్ట్ డైలాగ్ పోయినాయి, మళ్ళీ రీటేక్ అయింది, మళ్ళీ పోయి చేయాలి యాక్టింగ్. చేస్తుంటే 4-5 సార్లు అవ్వలేదు, షార్ట్ అవ్వలేదు. నా వల్లే పోతుంది, నాకు భయం వచ్చేసింది. తర్వాత సూర్య గారు ఏదైతే ఉన్నారో ఆయన కొంచెం చెప్పారనమాట, నువ్వు బాగానే చేస్తున్నావు, టెక్నికల్ ప్రాబ్లం వల్ల అయి ఉంటుంది రీటేక్,
నువ్వు అట్లాగే చేయను, మంచిగా చేయి, బాగా చేస్తావు అని చెప్పి ఆయన సపోర్ట్ చేశాడు. హీరోయిన్ ఆత్మ బిను గారు చెప్పారు అనమాట, బాగా చేస్తున్నావు, ఎట్లాగే చేయి, ఫస్ట్ టేక్ వరకు అట్లా భయంగా ఉంటుంది, ఫస్ట్ టేక్ ఓకే అయిన తర్వాత రిలీఫ్గా ఉంటుంది అనేది. తర్వాత చేశాను, ఓకే అనింది, అప్పుడు రిలీఫ్ అయినా. సో నాకు ఫస్ట్ డే వణికిపోయాను అనమాట. నేను డైరెక్షన్ మామూలు షార్ట్ ఫిల్మ్ చేసేటప్పుడు ఏమందలే చేయండి రా అని చెప్పి నేను తిట్టేవాళ్ళని అందరినీ, యాక్టర్స్ ని. ఏం చేసేవాళ్ళు అప్పుడు నాకు అర్థమైంది అనుకోని, యాక్టింగ్ కష్టమే, చేయాలి, నేర్చుకోవాలి, భయంగా చేయాలి. అప్పుడు ప్రతి సీన్, ప్రతిరోజు ముందు రేపు సీన్ అనగా ఈరోజు అంతా బాగా పట్టేసి బాగా ప్రాక్టీస్ చేసుకునేవాడిని రూమ్ లో. సో అది నాకు ఎక్స్పీరియన్స్ అనమాట. ఫస్ట్ మూవీ డైరెక్టర్ అంటే ఇలా ఉంటది, కెమెరా డిపార్ట్మెంట్ ఇలా ఉంటది, బాగా చాలా నేర్చుకున్నాను ఫస్ట్ మూవీ. సో మొత్తానికి ఆ ఫస్ట్ టేక్ కాస్త 3 సినిమాలు, ఇప్పుడు దగ్గర 4వది కూడా ఒకటి వస్తుంది. సో బ్యాక్ టు బ్యాక్ మంచిగా ఉన్నాయి. సో ఎలా అనిపించింది అంటే 3 సినిమాల వరకు మనకి అయిపోయింది. లాస్ట్ ఇప్పుడు ఎలా ఉంది యాక్టింగ్ మీద గ్రిప్? బ్రో చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఫస్ట్ మూవీ అలా వచ్చింది కదా, సెకండ్ మూవీ చాలా క్రేజీ. ఎవరితో అంటే నిఖిల్ ఫ్రెండ్ గా, హీరో నిఖిల్ ఫ్రెండ్ గా. ఓకే, అది రామ్ చరణ్ గారు ప్రొడ్యూసర్ చేస్తున్న ది ఇండియా హౌస్ అనే మూవీ, పాన్ ఇండియా. సో యాక్చువల్గా హీరో ఫ్రెండ్ గా చాలా మంది చాలా సజెస్ట్ చేస్తున్నారు, ఫ్రెండ్ గా ఎవరైతే బాగుంటారు అని చెప్పి. సో నన్ను సజెస్ట్ చేసింది ఎవరంటే హీరో నిఖిల్ గారు. ఎందుకు సజెస్ట్ చేశారంటే, నేను చేసిన వీడియోస్ కార్తికేయ 2 మీద ఒక వీడియో చేశాను, అది చూసి సో నన్ను రెఫర్ చేశాడు, సజెస్ట్ చేశాడు, ఇతను నాకు ఫ్రెండ్గా అయితే బాగుంటుంది అని చెప్పి. సో అప్పుడు నేను పడ్డ కష్టానికి ఫలితం ఇప్పుడు వచ్చింది అనమాట కదా. సో అప్పుడు నాకు ఆ పాయింట్ చెప్పేటప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఈ పాయింట్ ఉంటుంది కదా, ఇప్పుడు పడ్డ కష్టానికి రేపు ఫలితం ఉంటుంది అని నేను నమ్మేవాను కాదు. చెప్తుంటారులే పెద్దవాళ్ళు అని చెప్పి. కానీ అప్పుడు నేను చేసిన వీడియోస్ కి దాన్ని ఇప్పుడు చూసి ఇప్పుడు నాకు సక్సెస్ వస్తుంది అనమాట, ఆఫర్స్ వచ్చాయి. సో అలా నాకు రెఫర్ వచ్చింది. సో ఆ మూవీ అనేది చాలా, నేను చేసిన ఫస్ట్ మూవీ కంటే ఈ సెకండ్ మూవీ చాలా పెద్ద స్కేల్, దీనికి ఇంకా భారీ బడ్జెట్ అనమాట. సో చాలా నేర్చుకున్నాను అనమాట. చాలా రామ్ చరణ్ గారు ఇంకా ఆయనతో యాక్ట్ చేసినప్పుడు చాలా నేర్చుకున్నాను, చాలా ఇన్పుట్స్ ఇచ్చాడు, చాలా నేర్చుకున్నాను. సో చాలా హ్యాపీ అనిపించింది. సూపర్. అలా ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క నేర్చుకున్నాను. థర్డ్ మూవీ వచ్చి ఒక సైఫై డ్రామా స్టోరీ, శ్రీనివాస్ రెడ్డి కామెడియన్ ఆర్టిస్ట్ ఉండే కదా, ఆయనతో కాంబినేషన్ అనమాట. సో ఆయన చాలా స్పాంటేనియస్ కామెడియన్. అంటే నేను నార్మల్గా స్క్రిప్ట్ ఉంటేనే కామెడియన్, స్క్రిప్ట్ ఉంటేనే దాన్ని చూసి డైలాగ్ చెప్తే కామెడీ వస్తుంది అనుకున్నా. ఆయన రియల్గానే మాట్లాడుతుంటే నాకు నవ్వు వస్తుంది. చాలా సినిమా చూస్తాం కదా, చాలా మీమ్స్ ఉన్నాయి, చాలా సినిమాలు, వెంకీ సినిమా ఇట్లా చూస్తుంటాం కాబట్టి డైరెక్ట్ మాట్లాడుతున్నా ఆయన ఏం మాట్లాడినా నవ్వు వస్తుంది నాకు. సో ఆయనతో చేసినప్పుడు కూడా చాలా నేర్చుకున్నాను, ఆయనతో చాలా ఇన్పుట్స్ ఇచ్చాడు. మీ వీడియో కూడా పెట్టావు ఒకటి, అక్కడ చూసి అది నిజం కాదు అనుకున్నా. నా బాధ అదే, ఎలా ఉంది, ఎవరు నమ్మట్లేదు, నిజంగా ఉన్నా అక్కడ నిజంగా అన్నట్టే ఉందన్నమాట. కింద కామెంట్లు కూడా నైస్ ఎడిట్ అన్నా అంటుంది. అదే నా బాధ. నిజంగా బాబు నేను నిజంగా సెలబ్రిటీని కలిసినట్టు అంటే నమ్మట్లే. ఇప్పుడు మీతో కలిసినా కూడా ఎడిటింగ్ అనుకుంటాను. అయ్యయ్యో, కింద కామెంట్ చేస్తుంటా. అలా ఉండదు. కానీ నేను ఎడిటింగ్ అనుకుంది అదో శ్రీనివాస్ గారిది, ఓకే, పక్కన కాలకేయ గారిది పక్క నుండి ఇలా గోగద. అది నిజంగా అంటే నువ్వు చేసే ఫన్ వీడియోస్ లో అది ఒక పార్ట్. సో అలాగే కదా ఇలాగ అంటాను అనుకున్నాను. కాసేపు చూసా ఏం చేయాలనుకుంటారు, కట్ చేస్తే మనం పట్టుకునేసరికి ఓ ఇది నిజమేనా అని. ఏ షూటింగ్ అది? ఫస్ట్ మూవీకే అది. దానిలో కూడా ప్యాడింగ్ ఆర్టిస్ట్ చాలా మంది ఉన్నారు. కాళగే ప్రభాకర్, రామ్ ప్రసాద్, T5 మూర్తి గారు, వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరం కలిసి నా సినిమాతో. కానీ అంటే ఇప్పుడు చాలా మంది లెజెండరీ యాక్టర్స్, ఇండస్ట్రీకి కూడా లెజెండరీ అనుకున్న వాళ్ళు ఇప్పుడు అక్కడ ఉన్నారు చాలా మంది. నువ్వు కలిసావు, ఏంటి వాళ్ళని కలిసిన తర్వాత నీలో ఏమైనా మార్పు ఉందా? ఏమైనా ఇన్పుట్స్ తీసుకున్నావు వాళ్ళ దగ్గర నుండి? ప్రెసెంట్ 3 మూవీస్ చేసిన ఆర్టిస్టులు అందరూ బాగా పెద్ద ఎస్టాబ్లిష్ ఆర్టిస్ట్. సో వాళ్ళ నుంచి చాలా నేర్చుకున్నాను. ఫస్ట్ మూవీ యాక్టర్ సూర్య గారు అన్నాను కదా, ఆయన మామూలుగా ఆయనతో ఎలా కనెక్ట్ అయ్యానంటే, ఆయన ఇంతకు ముందు మా ఊరు అనమాట, ఆయన నాడిపేట అని చెప్పి అన్నారు. సో క్రిస్టియన్, నాడిపేట అని చెప్పి సార్ కూర్చున్నాడు, షూట్ అక్కడ సీన్ జరుగుతుంటే నాతో కూర్చున్నాడు అనమాట, కూర్చో అని చెప్పి కూర్చోబెట్టి. సో ఆ సీన్స్ ఆ రోజంతా ఆయనతో డిస్కషన్ అనమాట. సో ఆయనతో బాగా డిస్కషన్, కొంచెం క్లోజ్ అయ్యాను, నంబర్ ఇచ్చాడు, మాట్లాడుకుందాం అని చెప్పి అప్పుడప్పుడు మెసేజ్ చేస్తుంటాడు అనమాట. సో అలా క్లోజ్ అయ్యాను, ఆయన నుంచి బాగా నేర్చుకున్నాను ఇన్పుట్స్ అనేవి. ఆయన ప్లస్ ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ రామ్ ప్రసాద్ జబర్దస్త్ ఆర్టిస్టు, వీళ్ళతో బాగా కొంచెం క్లోజ్ అయ్యాను అనమాట. సో చాలా అంటే టీవీలో చూసినప్పుడు కానీ బయట చూసినప్పుడు అంతా ఒకటే, వాళ్ళు ఏం డిఫరెన్స్ లేదు, ఏం మాస్క్ లేదు, ఏం డిఫరెన్స్ లేదు. టీవీలో సినిమాలు ఎలా ఉంటారో రియల్ గా అట్టే ఉన్నారు. చాలా బాగా నిఖిల్ బ్రో కూడా సినిమాలు ఎలా ఉన్నాడో బయట కూడా అట్టే ఉంటాడు, కామెడీగా ఉంటాడు, మాట్లాడతాడు, చాలా యాక్టివ్గా ఉంటాడు.
సూపర్. అంటే నాకు తెలిసినంత వరకు యాక్టర్లు అందరూ కూడా రియల్ లైఫ్ లో ఎలా ఉన్నారు, రియల్ కూడా అంత సరదాగా ఫన్ లో ఉంటారు. ఇంకా దానికన్నా ఎక్కువ డోస్ ఉంటుంది బయట. బట్ బయట టాక్లు ఏంటంటే సీరియస్ గా ఉంటారు వాళ్ళు, అమ్మో భయపడాలి అన్నట్టు ఉంటారు కదా. సో ఓకే, అంటే నీకైతే ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చేసింది. నీ డైరెక్షన్ కి సంబంధించిన కొన్ని ఇన్పుట్స్ దొరికాయి అంటారా? ఇన్పుట్స్ దొరికినాయి. ఎందుకంటే డైరెక్షన్ షూటింగ్ లో ఉన్నప్పుడు యాక్టర్స్ కంటే అసిస్టెంట్ డైరెక్టర్లు ఎక్కువ ఉంటా, వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటుంటా. బ్రో ఇదేంది ఏంది అని చెప్తుంటే అన్ని తెలుసుకుంటుంటా అనమాట. మీరు ఏం చేశారు ఇంత ముందు, నెక్స్ట్ ఏం చేస్తున్నారు, ఏం డైరెక్టర్ అవ్వాలి, వాళ్ళందరూ అసిస్టెంట్ డైరెక్టర్ మాక్సిమం డైరెక్టర్ అవ్వాలనుకుంటారు. సో వాళ్ళు డైరెక్టర్ అవ్వాలంటే ఏం స్టెప్స్ ఏం తీసుకుంటున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు, అవన్నీ తెలుసుకొని ఓకే ఒక ఐడియా తెచ్చుకొని ఓకే ఇట్లా చేయొచ్చా అని ఒక రూట్స్ అనేవి తెలుసుకుంటున్నాను అనమాట. సో మాక్సిమం నేను షూటింగ్ లో ఉన్నప్పుడు ఏడిస్తూ ఉంటాను, సీన్స్ ఉన్నప్పుడు యాక్టర్స్ తో ఉంటాను. ఓకే, మొత్తం కవర్ చేస్తుంటాం. సో అదేదో చూడు, చిన్నప్పుడు మనకి పిక్నిక్ తీసుకెళ్ళి చూడు, అక్కడ మొత్తం తిరుగుతాం, అలా నువ్వు మొత్తం కవర్ చేసేస్తాను అనమాట. సూపర్. అండ్ ఇంకోటి ఏంటంటే, అంటే ఈ జర్నీలో నీకు చాలా కనిపించాయి, బట్ అంటే ఫస్ట్ స్టార్టింగ్ పడ్డ కష్టానికి ఇప్పటికీ చాలా డిఫరెంట్ ఉంది, ప్రతిఫలం కూడా కనిపిస్తుంది. ఎంతైనా మనకు లైఫ్ లో జరుగుతున్నప్పుడు కొన్ని సాడ్ సిచ్యువేషన్స్ అంటూ ఎదురవుతాము, అవ్వాల్సి ఉంటుంది. సో అలాంటిది మీ లైఫ్లో సాడ్ సిచ్యువేషన్ అంటే? సాడ్ సిచ్యువేషన్స్ అంటే ఏం లేదు, కానీ ఒకరోజు చాలా భయపడిపోయిన విషయం ఏంటంటే, ఈ విధంగా మూవీస్ కంటెంట్ చేస్తే స్ట్రైక్స్ పడతాయి అనే పాయింట్ నాకు స్ట్రైక్ అవ్వకుండానే చేసుకున్నాను అనమాట. అప్పుడు నాకు తెలియకుండా నేను ఇవన్నీ చేసుకుని వచ్చాను మూవీస్ మీద. తర్వాత ఎవరో చెప్పారు కామెంట్స్ లో, బ్రో ఈ విధంగా నువ్వు మూవీస్ మీద చేస్తున్నావు కదా, వాళ్ళు స్ట్రైక్స్ వేస్తారు, స్ట్రైక్స్ వేస్తే చాలా బాగుతుంది అని చెప్పారు. అవునా అని చెప్పి నేను సెట్ చేశాను అనమాట. తర్వాత నిజంగా అప్పుడు మూవీస్ మీద ఏదైతే కాపరేట్స్ ఇష్యూస్ వస్తాయి అని తెలుసుకున్నాను. వేరే యూట్యూబ్ ఛానల్ గురించి చెప్పే ఉంటారు కదా, యూట్యూబ్ టెక్స్ వాళ్ళు. సో వాళ్ళ సైడ్ నుంచి ఇన్పుట్స్ తెలుసుకుంటే, అవును బ్రో ఈ విధంగా మూవీ కంటెంట్ యూజ్ చేయకూడదు. పైగా నేనేం చేసేవాడిని, సినిమా ఇంకా ఓటీటీకి రాకముందే హాల్ ప్రింట్ వీడియోస్ కూడా చేసేవాడిని, స్పూఫ్స్. సో ఇలాంటివి చేయడం వల్ల స్ట్రైక్స్ పడతాయి, కాపరేట్ ఇష్యూస్ వస్తాయి, ఛానల్ బ్లాక్ అవుతుంది అని చెప్పాను, కానీ భయం వచ్చేసింది. సో అప్పుడు నేను సెకండ్ ఛానల్ క్రియేట్ చేసుకున్నాను, బ్యాకప్ ఛానల్. అప్పటి వరకు ఒక ఛానల్ ఛానల్ పోతే ఇంకోటి ఉందని చెప్పి అప్పుడు నేను క్రియేట్ చేసుకున్నాను అనమాట. సో నెక్స్ట్ అప్పటి నుంచి నేను జాగ్రత్తగా పెట్టుకున్నాను, ఎప్పుడైనా ఓటీటీ వచ్చిన తర్వాత ఏదైనా చిన్న సీన్, ఎక్కువ సీన్ పెడితే మళ్ళీ బ్లాక్ అయిపోతుంది. ఆ మాక్సిమం నాకు పడదని చెప్పారు, ఎందుకంటే 1 minute లోపలే ఉంటాయి కదా మీ వీడియోస్. పైగా స్ట్రైక్స్ వేసే వాళ్ళు మాన్యువల్ గా వేస్తారు, మాన్యువల్ గా వేసేటప్పుడు ఏమవుతుంది, చూసి ఈ విధంగా వాడు కాపరేట్ డైరెక్ట్ గా వీడియో పెట్టట్లేదు, నువ్వు దానిలో కొన్ని చేంజెస్ చేస్తున్నావు కాబట్టి అది ట్రాన్స్ఫర్మేషన్ కాపరేట్ ఇష్యూస్ లాగా వస్తుంది, లీగల్ అవుతుంది, కాబట్టి ఏం ప్రాబ్లం రాదన్నారు. అప్పుడు నేను సేఫ్ అయ్యాను. అంతేగాని సాడ్ మూమెంట్స్ అంటే ఏం లేదు. అది ఒక్కరోజు నేను చాలా భయపడిపోయాను అనమాట, ఏడుపు వచ్చేసింది నాకు, ఛానల్ పోతుందేమో, ఎంత సబ్స్క్రైబర్స్ మళ్ళీ మొత్తం పోతుందేమో అని చెప్పి ఇదితోనే చాలా ఆ రోజంతా భయపడిపోయా. నెక్స్ట్ సెకండ్ ఛానల్ పెట్టుకొని ఆ ఛానల్ మళ్ళీ సబ్స్క్రైబ్ చేయాలంటే దానికి చాలా మంది మాక్సిమం వచ్చేసారు త్వరగా, ఫాస్ట్. ఇప్పుడు సెకండ్ ఛానల్, ఫస్ట్ ఛానల్ కంటే సెకండ్ ఛానల్కే వచ్చేసింది సబ్స్క్రైబర్స్ ఇప్పుడు షార్ట్స్ కి. ఎంటర్టైన్మెంట్ సెకండ్ ఛానల్ చాలా ఫాస్ట్ గా వెళ్ళింది, షార్ట్స్ కి బాగా వెళ్తుంది అండి రీచ్. సో దగ్గర 1 million ఉన్నారు, సో పార్టీ ఇచ్చుకుందాం. సో నిజంగా అంటే నువ్వు పడ్డ కష్టానికి ప్రతిఫలం ఇదంతా అనుకోవచ్చు, ఎందుకంటే చాలా హార్డ్ వర్క్ చేసావు కాబట్టి మూవీస్ అవ్వచ్చు లేకపోతే ఇంకోటి అవ్వచ్చు, మంచి గ్రోత్ వస్తుంది. బట్ నీకు ఇప్పటివరకు చేసిన అన్నిటిలోన ద బెస్ట్ అంటే ఏం చెప్తావు? వీడియోస్ పరంగా ప్రతి వీడియో నాకు బెస్ట్ ఆ టైంలో. ఈరోజు చేశాను బెస్ట్ నాకు ఇది, అంతే. ఇంక దీని మించిన వీడియోస్ ఏం లేవు. మరుసటి రోజు రేపు చేశాను, అది నాకు బెస్ట్ అంతే. నాకు ఆ రోజు ఏ వీడియో చేస్తాను అది బెస్ట్ నాకు, అంతే. బట్ ఇలాంటి చేస్తున్నప్పుడు అంటే మనల్ని స్టార్టింగ్ అంటే ఇప్పుడు సినిమా వరకు వెళ్ళిపోతుంది అనుకో, ఏం చేసినా ఇటు కమెడియన్ రా, ఇటు తోపురా, తురుమురా అంటారు. బట్ విలేజ్ వరకు చేస్తున్నప్పుడు ఇడు కామెడీకి చేస్తాడు ఇడు అంటే కొంచెం కించపరిచే మాటలు ఇలా ఉంటాయి అనమాట. మీకు అలా మీ విలేజ్ సైడ్ మీ సరౌండ్ లో ఉండే? మా విలేజ్ సైడ్ అసలు పట్టించుకోరు, నేను ఎవరిని పట్టించుకొని ఎవరు నన్ను పట్టించుకోరు. ఓకే, కొంతమంది మా ఊరు వాళ్ళు షాక్ అవుతారు, బ్రో మీది ఇక్కడనా, మీరు నా హైదరాబాద్ అనుకున్నాను బ్రో మీది అంటారు నన్ను. నేను అప్పుడు తిరుగుతున్నట్టు చిన్నప్పటి నుంచి అక్కడే ఉంటాయి కదా. కొంతమంది సడన్ గా చూసి మీ షాక్ అవుతారు అనమాట, మీది ఈ ఊరేనా అని చెప్పి. సో అలాంటి వాళ్ళు ఉంటారు. నేను వీడియోస్ చేసినప్పుడు తొంగి చూస్తుంటారు కొంత మిది మీద, ఆంటీలు అవ్వలు వీళ్ళంతా తొంగి చూస్తుంటారు. గ్రీన్ స్క్రీన్ సెటప్ చేసుకుని చేస్తుంటే వాళ్ళు విచిత్రంగా ఉంటుంది వాళ్ళకి చూసేటప్పుడు. మీకు ఫస్ట్ సిగ్గు కదా, నాకు సిగ్గు. నేను అందుకే వాళ్ళు చూసినప్పుడు నేను గమనైపోతా,
సో ఇంట్లో పెట్టుకొని చేయాలంటే నాకు లైటింగ్ సెటప్ లేదు, ఇట్లా లైటింగ్ సెటప్ లేదు. నేను అవుట్డోర్ చేస్తా, అంటే ఇంటి బయట సన్లైట్ ఉన్నప్పుడు 4కి ఈవినింగ్ కి అలా మంచి లైట్ ఉంటది, ఆ టైంలో చేసుకుంటా వీడియోస్. సో ఆ టైంలో చేసేటప్పుడు చుట్టూ జనాలు అప్పుడే పిల్లకాయలకి స్కూల్ అవుతారు, అందరూ వచ్చి చూస్తా పోతుంటారు, అన్న అన్న అని చెప్పి హై చెప్తుంటారు, నాకు సిగ్గు చేస్తుంది, ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఉంటాయి. సో ప్రకృతిని కూడా వాడతారు బాగా. సో చాలా బాగుంది నిజంగా. అంటే ఇన్ని వీడియోస్ చేస్తున్నారు కదా, ఆడియన్స్ నిండా వచ్చే ఒక వర్డ్ అడుగుతా, ఎన్ని లక్షలు సంపాదించినారు ఇప్పటి వరకు? అంటే అటు అనుకుంటారు, అవునా లేదా? అది ఏమనదు, అన్ని లక్షలు అంటే ఏం లేదు ప్రస్తుతానికి. అప్పుడు ఛానల్ స్టార్టింగ్ ఉన్నప్పుడు అదే ఆ వ్యూస్ బాగా వస్తున్న టైంలో వచ్చింది, మంత్లీ 1 lakh 2 lakhs అలా వచ్చింది యూట్యూబ్ నుంచి. తర్వాత ఆ మనీతోనే అప్పుడు సిస్టమ్ కొనుక్కున్నాను, ఒక 3 lakhs సెటప్ మొత్తం సిస్టమ్ కొనుక్కొని ఇంకా ఎడిటింగ్ అవుదాం, అదే వీడియోస్ ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకుందాం అనే ఇదితోనే కొనుక్కున్నాను. నా ఫోన్ లేదు అప్పటి వరకు, ఫోన్ కొనుక్కున్నాను, అన్ని నాకు ఉపయోగపడే విధంగా కొనుక్కున్నాను. ఇప్పుడు ప్రెసెంట్ నార్మల్ లాంగ్ వీడియోస్ ఆపేసి షార్ట్ వీడియోస్కి వస్తున్నాయి కాబట్టి షార్ట్ వీడియోస్ 50K అలా వస్తుంది అంతే. మామూలుగా అనుకుంటారు ఎక్కువ డబ్బులు వస్తాయి కానీ అంత రాదు. పైగా మూవీ కంటెంట్ యూస్ చేస్తా, సాంగ్స్ యూస్ చేస్తా, సగం మనీ అంతా కాపరేట్ మ్యూజిక్స్ వెళ్ళిపోతాయి. వాళ్ళు షార్ట్స్ పాలసీ ఉంటాయి, వాళ్ళకి వెళ్ళిపోతాయి మనీ అంతా. నేను షార్ట్ చేసే మూవీస్ వాడే సాంగ్స్ కానీ ఇలాంటివన్నీ వాళ్ళకి వెళ్ళిపోతాయి సగం. మిగిలిన వచ్చేది నాకు ప్రమోషన్స్ ఏమంటే ప్రమోషన్స్ ఇలా సంపాదించుకుంటున్నాను అంతే. సో అన్ని లక్షలు అయితే కాదు, వేలు అలాగే వస్తాయి, ఉండడానికి అయితే పర్లేదు అన్నట్టు. ఓకేనా? అండ్ ప్రమోషన్ల విధంగా చూసుకుంటే నార్మల్గా చిన్నగా ఎదిగే వాళ్ళకి మంచి ప్రమోషన్లు వస్తాయి. నాకు తెలిసిన వరకు కూడా నేను చాలా మంది చూసాను. బట్ మీ వీడియోస్ బాగుంటాయి, మీరు నోన్ పర్సన్ కాబట్టి ప్రమోషన్లు కూడా కొంచెం పెద్దగానే వస్తాయి కదా. అంటే మీరు అన్ని ప్రమోషన్లు చేయరా, లేకపోతే ఓన్లీ మూవీస్ కే చేస్తున్నాం ఇప్పుడు ప్రెసెంట్. స్టార్టింగ్ వచ్చాయి ఏది ఈ బెట్టింగ్ యాప్స్ ఇలాంటివి వచ్చాయి, స్టార్టింగ్ చేసా. తర్వాత నన్ను తిట్టడం స్టార్ట్ చేస్తారు ఆడియన్స్, బ్రో ఇవన్నీ ఎందుకు మీకు, దీనివల్ల అనవసరంగా స్పాయిల్ అవుతాయి మనుషులు. తర్వాత నాకు తెలియదు ఎందుకు ఇంత హట్ అవుతున్నారు అని చెప్పి. తర్వాత తెలిసింది ఓకే, నాకు వీడియోస్ ప్రమోషన్ చేసిన వరకు నాకు దాని గురించి బ్రాండ్ తెలియదు, ఏం డబ్బులు వస్తున్నాయి చేద్దాం అని చెప్పి అనేదితో చేశాను స్టార్టింగ్. ఎందుకంటే అప్పుడు ఫస్ట్ టైం నాకు ఈ విధంగా ప్రమోషన్స్ రావడం, ప్రమోషన్ చేస్తే ఇంత డబ్బులు వస్తుందా అని తెలుసుకోవడం. అలా ఒక బ్రాండ్ కి 30-40 వేలు ఇస్తా అన్నారు. సో అలా చేస్తే ఎంత డబ్బులు వస్తుందా చేద్దాం అని చెప్పి స్టార్టింగ్ 2-3 చేశాను అనమాట. అలా చేయడం వల్ల చాలా మంది ఇది అవ్వడం వల్ల నాకు అనిపించింది ఓకే వద్దు, డబ్బుల కోసం మరి ఈ విధంగా చీప్ అయిపోతున్నాయేమో అని చెప్పి అనిపించి ఆపేసా. ఇంకేది బెస్ట్ ప్రమోషన్స్ అంటే ఏదైనా ట్రస్టెడ్ గా ప్లే స్టోర్ లో ఉండే యాప్స్ మంచిగా యూజ్ అయ్యేటివి, ఏదైనా స్టడీ సంబంధించినవి కానీ ఇట్లాంటివి చేస్తే బెటర్, కూక్ ఎఫ్ఎం ఇలాంటివి చేస్తే బెటర్ అని చెప్పి అలాంటి స్టార్ట్ చేశాను. ప్రెసెంట్ ఇప్పుడు మూవీస్కే చేస్తున్నా, మూవీస్కే. ఆ మూవీస్ కూడా ఎలా చేస్తాను, నార్మల్ గా ఐ గైస్ ఈ విధంగా సినిమా చూడండి అని చెప్పి అట్లా కాకుండా నేను చేసే రెగ్యులర్ కంటెంట్ ఎలా ఉంటాయో అలాంటి టైప్ లో కామెడీ టైప్ లో మూవీస్ లో చేస్తుంటాను అనమాట. సో అవి ఇంకా బాగా క్లిక్ అవుతున్నాయి. అట్లా వాటిని చూసి ఇంకా మూవీస్ వస్తున్నాయి అనమాట ప్రమోషన్స్. వాళ్ళకి కూడా డిఫరెంట్ గా అనిపిస్తుంది. డిఫరెంట్ గా అనిపిస్తుంది. సూపర్. సో అదొక ప్లస్ పాయింట్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు తిట్టే వాళ్ళు కూడా ఇప్పుడు శబాస్ అంటారు, ఎందుకంటే కంటెంట్ నీది మూవీనే, ప్రమోషన్ కూడా మూవీ, దాని మీదే వస్తాయి. సో పెద్దగా లేదు. సో ఫ్యూచర్ లో ఇప్పుడు నువ్వు సినిమా చేయాలనుకుంటా, ఖచ్చితంగా తీస్తావు, అది నాకు తెలుసు. మనం అప్పుడు కూడా మళ్ళీ ప్రమోషన్ చేయాలి. సో అంటే నువ్వు చాలా చూస్తున్నావు డార్లింగ్. ఇప్పుడు నీ మైండ్ ఎలా ఉందంటే కొత్తది ఆడియన్స్ చూపించాలి, కొత్తదనాన్ని చూపించాలి అనుకుంటా. ఇప్పుడు మీరు ఒకవేళ మూవీ తీస్తే ఇప్పుడున్న సొసైటీలో ఎలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ తీసుకుని వెళ్దాం అనుకుంటారు? నాకు బేసికల్ గా నచ్చే జానర్ వచ్చి సైఫై. సో తీస్తే అంటే ఇప్పుడు మనకు సైఫై అంటే నాకు ప్యారలల్ యూనివర్స్, మల్టీవర్స్, సో టైం ట్రావెల్స్, వీటిలో కొత్తగా ఎట చూపించవచ్చు అనే ఇదితో చేద్దామని చెప్పి దాంట్లో కామెడీ మిక్స్ చేస్తాను. కామెడీ మిక్స్ చేసి ఎంటర్టైన్మెంట్ వేలో చూపిద్దాం అని చెప్పి ఒక ఇదితో ఉంటాను నేను. సో తీస్తే అలాంటి మూవీస్ తీస్తా బ్రో, అంతేగాని ఏదో ఎలివేషన్ వేయాలి, హీరోకి ఒక సాంగ్ పెట్టాలా అనే ఇదితో తెచ్చి తీను. నాకు ఇప్పుడు వచ్చే మూవీస్ లో కూడా అయ్యా నాకు నచ్చదు. ఇప్పుడు హీరో రాగానే ఒక సాంగ్ రావాలి, ఇంట్రో సాంగ్, ఈ కమర్షియల్ ఎలిమెంట్స్ నాకు నచ్చదు. సో తీస్తే కొత్తగా ఉండాలి, కొత్త ఎక్స్పీరియన్స్ తో పంపించాలి ఆడియన్స్ ని. సో అదైతే ట్రై చేస్తాను. మీ ఐడియాలజీ అయితే క్రియేషన్ బానే ఉంది, బట్ మీరు ఆర్టిస్ట్ గా బిజీ అయిపోతావు. ఎందుకంటే ఆల్రెడీ అర్థమవుతుంది సీన్ కొంచెం బిజీగానే వెళ్తుంది బండి. మరి అదే నాకు ఒక ప్రాజెక్ట్ అయ్యేలాప్పుడు ఇంకో ప్రాజెక్ట్ వస్తుంది, ఆ ప్రాజెక్ట్ అయ్యేలాప్పుడు ఇంకోటి వస్తుంది, అలాగే వచ్చాయి ఈ 3 కానీ నెక్స్ట్ ఇంకో 3 ఉన్నాయి వరుసగా. అది కూడా ఒక 1 by 1 చాలా చేయాలి. సో మరి ఆ బిజీలో పడి ఇప్పుడు ఏదో మూవీ రిలీజ్ అయితే ఇంకా ఆఫర్లు వస్తాయి, ఇంకా రిలీజ్ కాలే ఆఫర్లు.
సో ఫస్ట్ మూవీ ఈ సైఫై మూవీ అని చెప్పాం కదా, సో ఈ 2 మూవీ త్వరలో రిలీజ్ వస్తాయి. అంటే బ్యాక్ టు బ్యాక్ వస్తుంటాయి. ఇప్పుడు 1 month గ్యాప్ వస్తుంటే ఏంట్రా ప్రతి 1 month కి వస్తాడు అని, బట్ మీ కష్టం 1-2 years ఉంటది కదా, కానీ ఈ హ్యాపీనెస్ ముందు అది పోతుంది అనమాట. సో ఫ్యూచర్ లో అయితే మంచి మూవీతో అయితే వస్తారు. సో ఓకే, సూపర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్, వాల్యుబుల్ టైం అయితే ఇచ్చావు. అండ్ సారీ బ్రో, నేను ఎందుకంటే హోల్డ్ చేసి చాలా అలా లేదు, అంటే మీరే కాదు చాలా మంది అడిగారు, కానీ నాకు భయం అనమాట ఇంటర్వ్యూస్ అంటే. ఏమైనా అవుతుందేమో, ఏమైనా తప్పుగా మాట్లాడతానేమో, అదేమైనా చేస్తారేమో భయం అంతే. అంటే స్టార్టింగ్ లో కొంచెం అలానే ఉండేది నీకు, తర్వాత హైదరాబాద్ పవర్, హైదరాబాద్ వాటర్ అన్నట్టుంది. కానీ డార్లింగ్ అందరూ కొంతమంది కామెంట్లో ఏంటంటే, నువ్వు ఇంకా ఊర్లోనే ఎందుకు చేస్తాను, హైదరాబాద్ వస్తే కొంచెం అంటే ఎక్విప్మెంట్ కావచ్చు, నీకు సర్కిల్ పెరిగింది కదా, హైదరాబాద్ వచ్చేవచ్చు కదా అంటారు కదా. అదే టైం చూసుకుంటున్నాం బ్రో, ఇంకా షిఫ్టింగ్ అవ్వాలి, ఒక మంచి టైం చూసుకొని షిఫ్ట్ అవుతాను. మంచి ఆఫీస్ తోనే దిగుతావా? ఆఫీస్ చూద్దాంలేండి. ఎక్కువగా మమ్మీ కిడ్ అనమాట నువ్వు, సో వదిలి రాలేవు, మమ్మీ గారిని తీసుకుని వస్తారా? అదే మా అమ్మని తీసుకుని వాళ్ళు, ఎందుకంటే మా అమ్మ ఒకటే ఉంది, మా అక్క పెళ్లి అయిపోయింది వెళ్ళింది, మా అమ్మ ఇంకోటే ఉంటది. సో అదే మా అమ్మ కోసం ఇప్పుడు వరకు గమ్మున ఉన్నాను. సో మంచిగా కెరీర్ ఇంకా సెట్ బిజీ అయింది అనే టైంలో మంచిగా అంటే రూమ్స్ కానీ పేమెంట్ చేయగలుగుతాను, ఫైనాన్షియల్గా అంతా బాగుంది అనుకున్నప్పుడు షిఫ్ట్ అయిపోతాను, మా అమ్మని తీసుకొని వచ్చేస్తాను. సో మీకు అంటే రిలేటివ్స్ నుండి ఎవరి నుండి అయినా సపోర్ట్ ఉంది? ఎందుకంటే చూసుకుంటే చిన్న వయసులోనే నాన్నగారు చనిపోయారు, అక్క మీరే, 2 పిల్లల్ని తీసుకొని మమ్మీ గారు ఒక్కరే, సో లైఫ్ని సాగించారు ఇప్పటి వరకు. అంటే ఎవరైనా సపోర్ట్ ఉందా? సపోర్ట్ ఏం లేదు బ్రో, మా అమ్మే కష్టపడి పెంచింది నన్ను, మా అక్కని. సో మా అమ్మ పొదుపులో CEO అనమాట. అండ్ మా అక్క TTC చేసింది, ఒక 2-3 years టీచర్కి వెళ్ళింది, తర్వాత టీచర్ మానేసి వాలంటీర్గా చేసింది, ప్రజెంట్ పెళ్ళి అయింది. అండ్ మా అమ్మాయి కష్టపడి పెంచింది నన్ను కానీ మా అక్కని కానీ బీటెక్ వరకు. సో బీటెక్ టైంలో నా యూట్యూబ్ మనీతోనే నేను ప్రస్తుతానికి నా పేమెంట్స్ నాకు వచ్చే అమౌంట్తోనే ప్రజెంట్ మా ఫ్యామిలీని కానీ అని చూసుకుంటున్నాను. మా అమ్మ కొంచెం రిలాక్స్ అయింది అన్నమాట ప్రస్తుతానికి. సో కొన్ని లోన్స్, EMIs ఇవన్నీ నేను కట్టుకుంటున్నాను అనమాట. సో మా అమ్మ కొంచెం ఆర్థిక భారాన్ని తగ్గించాను అనమాట. అక్కగారు కూడా పెళ్ళైన వరకు చాలా కష్టపడ్డారు, కొంచెం అమ్మకి సపోర్ట్ గా ఉందామని. ఎందుకంటే డిటీలో చేశారు, తర్వాత వాలంటీర్ అంటే జాబ్ చేయాలి అనుకుంటామంటే మనం పేరెంట్స్ కొంచెం భారం తగ్గిద్దాం, బాధ్యతగా ఉందాం అన్నట్టే అనిపించారు. సో చాలా ఇద్దరు కూడా మంచిగా ఆలోచించారు. అంటే మీ మమ్మీ గారు అప్పుడు పడ్డ కష్టానికి ఇప్పుడు ప్రతిఫలం ఇది కూడా అక్కడే వచ్చింది. సో అంతే కదా. సో డార్లింగ్, అంటే ఒక్క మాట, కొంతమంది నేను ఈ మధ్య కాలంలో కొన్ని ఓల్డేజ్ హోమ్లకి వెళ్ళి చూశాడండి. చాలా మంది రిటైర్ పోలీసులు ఉన్నారు, రిటైర్ జడ్జిలు, అంటే ఇలాంటి డాక్టర్లు కావాలి, కొంతమంది ఉన్నారనమాట. సో ఓల్డేజ్ హోమ్లో ఉండడం నాకు కొంచెం ఎందుకో బాధ అనిపించింది. బట్ మన అంత కష్టపడి పెంచిన తల్లిదండ్రుల్ని ఇప్పుడు ఇలా ఈ స్టేజ్లో ఉంచడం, అంటే నీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి దాని మీద? నా పర్సనల్ ఒపీనియన్ అంటే ఇప్పుడు ఎక్కువగా ఈ మధ్యకాలంలో అవే కదా జరుగుతున్నాయి, అలాంటి వాటి మీద ఏం చెప్తా? సో నాకు సంబంధించి అది ఫాల్ట్ వచ్చి కిడ్స్ది. సో వాళ్ళు చేసిన తప్పడం వల్లే వాళ్ళు సఫర్ అవుతున్నారు ప్రస్తుతానికి. సో మ్యాక్సిమం వాళ్ళు, నాకు దాని గురించి అంత ఐడియా లేదు బ్రో. నాకు ఓల్డేజ్ హోమ్ అంటే మాక్సిమం పిల్లలు లేరని పంపిస్తారా లేదా వాళ్ళు వదిలేస్తారా? కొంతమంది వదిలేస్తారు. అప్పుడు తప్పు వాళ్ళదే. సో అతి గారాబం వల్ల అంటవా? అట్లా నేను చెప్పలేం బ్రో, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ అనేది. ఇంకా వాళ్ళు చేసిన వల్ల వీళ్ళు సఫర్ అవుతున్నారు కదా. కాకపోతే ఏంటంటే కొంతమంది చూసిన వాళ్ళకి మాత్రం ఇప్పుడు నాకైతే లిటరల్లీ నిజంగా బాధ అనిపించింది. ఎందుకంటే మనల్ని ఇంతగా పెంచి పెద్ద దేవులను చేసినప్పుడు వాళ్ళు ఒక ఏజ్కి వచ్చినప్పుడు మనం చూసుకోవాల్సింది కదా, ఆ స్టేజ్ లో అలా ఉంచడం నాకైతే కొంచెం బాధగా అనిపించింది. సో ఓకే, దాని గురించి మరి పక్కన పెట్టద్దు, ఎందుకంటే మీకు కూడా లోపల ఒక ఫీల్ ఉంది, ఏం చెప్పాలో కూడా మాటలు రావట్లేదు. సో థ్యాంక్ యూ సో మచ్. మమ్మీ గారిని బాగా చూసుకో, అండ్ ఫ్యూచర్ లో మంచి మంచి సినిమాలు చేయి. మళ్ళీ మనం ఇంటర్వ్యూ ఇలా సంవత్సరం అయితే చేయగలరు. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్, విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ బ్రో. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.